హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనకు గవర్నమెంట్ సంక్షేమ పథకాల యొక్క అమౌంట్ మన అకౌంట్లో డైరెక్ట్గా క్రెడిట్ అవ్వాలంటే మన అకౌంట్ అనేది ఆధార్ కార్డు తోటి సీడింగ్ అయి ఉండాలి, అంటే ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. అలా ఎన్పిసిఐ లింక్ అయితే డీబీటీ ద్వారా, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనమాట. ఇలా డీబీటీ ద్వారా మన అకౌంట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. కానీ మన ఏ అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ అయ్యి ఉంది, ఒకవేళ లింక్ కాకుంటే మనం ఎలా లింక్ చేసుకోవాలి? ఓన్గా మనమే మొబైల్ ద్వారా కానీ ల్యాప్టాప్ సిస్టంలో మనమే ఓన్గా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మీ యొక్క మొబైల్లో కానీ లేదంటే ల్యాప్టాప్ సిస్టంలో ఎక్కడైనా కూడా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఎన్పిసిఐ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయాలన్నమాట. ఇలా సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేయాలంటే కన్జ్యూమర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, కన్జ్యూమర్ మీద క్లిక్ చేయాలన్నమాట. కన్జ్యూమర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకు ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఆధార్ సీడింగ్ స్టేటస్, తర్వాత సర్వీస్ స్టేటస్, తర్వాత ఆధార్ మ్యాప్డ్ స్టేటస్, ఆధార్ మ్యాపింగ్ హిస్టరీ, అకౌంట్ డీటెయిల్స్, ఇన్ని ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి అసలు ముందు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది, అసలు లింక్ అయిందా లేదా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోవాలంటే ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఈ యొక్క క్యాప్చా ఇచ్చినట్లయితే మనకు ఏ బ్యాంక్ అకౌంట్ సీడ్ అయింది, ఏ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ అయింది, ఇక్కడ మనకు హిస్టరీ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నా. ఇలా ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేమ్ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ యొక్క సేమ్ క్యాప్చా ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను క్యాప్చా ఇస్తున్నా. ఇలా క్యాప్చా ఇచ్చిన తర్వాత సింపుల్గా చెక్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు క్లియర్గా డేటా అనేది రావడం జరిగింది చూడండి. ఇక్కడ మ్యాపింగ్ స్టేటస్ ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ, తర్వాత వచ్చేసి లాస్ట్ డేట్ ఎప్పుడు మనం ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ చేసామనేది ఇక్కడ డేట్ వచ్చేసింది అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్ అకౌంట్ మనకు మ్యాప్ అయ్యింది ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇక్కడ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనమాట. ఇలాగా మీరు కూడా ఫస్ట్ వచ్చేసి మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ యొక్క అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ కాకుంటే ఇక్కడ హిస్టరీ అనేది రాదనమాట. అలాంటప్పుడు మీరేం చేయాలంటే మనం ఆధార్ కార్డు తోటి బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ చేయాలి. ఇప్పుడు లింక్ చేసే ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒకసారి హోమ్ మీద క్లిక్ చేసి ఎస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ సీడింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, సెకండ్ నెంబర్లో, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్, ఇక్కడ వచ్చేసి రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి, ఒకటి సీడింగ్, ఒకటి డీ సీడింగ్. ఒకవేళ మీకు ఆల్రెడీ సీడ్ అయ్యి ఉంటే దాన్ని డీ సీడింగ్ చేయాలంటే డీ సీడింగ్ మీద క్లిక్ చేయాలి. లేదు కొత్తగా మనం సీడ్ చేయాలి అనుకుంటే సీడింగ్ మీద క్లిక్ చేయాలన్నమాట. సీడింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రెజెంట్ కొన్ని బ్యాంకులే మనకు అవైలబుల్ కనిపిస్తున్నాయి. ప్రెజెంట్ ఇక్కడ లిస్ట్లో ఉన్నటువంటి బ్యాంకులో మీ యొక్క బ్యాంక్ ఉన్నట్లయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వాలి. అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ బై సబ్మిట్ అని చెప్పేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో తర్వాత ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కదా, ఇక క్యాప్చా ఇచ్చేసి సేమ్ తర్వాత వచ్చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఇప్పుడు నేను ఫిల్ చేస్తున్నా. ఇలాగ మనం కంప్లీట్గా ఆధార్ నెంబర్, తర్వాత ఇక్కడ సీడింగ్ అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ సీడింగ్ టైప్లో ఫ్రెష్ సీడింగ్ అని చెప్పేసి మనం టిక్ మార్క్ పెట్టి ఇక్కడ మనం బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ బై సబ్మిట్ మీద టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ మన క్యాప్చా కనిపిస్తుంది కదా, ఒక క్యాప్చా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేసి సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఇచ్చిన తర్వాత ఓటీపీ సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ ఆధార్ నెంబర్ ఆల్రెడీ మ్యాప్డ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఓకే ఇనిషియేట్ టు ఆధార్ మూవ్ టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ హెచ్డిఎఫ్సికి లింక్ అయింది కాబట్టి ఇప్పుడు వేరే యూనియన్ బ్యాంక్కి ఇప్పుడు మనం మ్యాపింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఇలా కూడా చేయొచ్చు. ఆధార్ సీడింగ్ ఈజ్ పెండింగ్ స్టేటస్ కైండ్లీ చెక్ ఆఫ్టర్ సమ్ టైమ్ యువర్ రెఫరెన్స్ నెంబర్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ చూడండి, రిజల్ట్ అప్డేటెడ్ యుఐడి రికార్డ్, సీడింగ్ స్టేటస్ సక్సెస్. ఇలా మీరు కూడా సింపుల్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐకి లింక్ కాకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు లింక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికిందనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.